మరి నెక్స్ట్ మీరు ఏ ఐటమ్ చేస్తున్నారు? మజ్జిగ సాంబార్ అండి. మజ్జిగతో సాంబార్ చేస్తున్నారు? అవునండి. కందిపప్పు సాంబార్ విన్నాను, పెసరపప్పు సాంబార్ విన్నాను, మజ్జిగతో కదండి. ఎక్కువ పప్పుతో చేసిన సాంబార్ అయితే వేడి చేస్తూ ఉంటుందని ఇలా కూడా చేసుకుంటాం. ఓఫ్, వేడి చేస్తుందండి సాంబార్. అవును, కొన్ని పప్పులు చేస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా మజ్జిగతో చేస్తున్నారు సాంబార్ కోసం. సాంబార్ని వదలలేం కదా, అందుకని మజ్జిగతో చేస్తున్నారు అనమాట. ఓకే, మరి మజ్జిగ సాంబార్ చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. మజ్జిగ సాంబార్కి కావలసిన పదార్థాలు: పెరుగు, శనగపిండి, పోపు దినుసులు, కరివేపాకు, టమాటాలు, బెండకాయలు, తోటకూర, వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె. మజ్జిగ సాంబార్ చేస్తా అన్నారు కదా? అవునండి. ఓకే, మరి చేసేస్తారా? ఫస్ట్ ఏం చేయాలి? బాణీ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా వేగనిచ్చి కొంచెం వేగాల. అది కొద్దిగా వేగాలి. ఈలోపు చెప్పండి, మీరేం చేస్తుంటారు? మీ వారు వ్యవసాయం. ఓకే, చాలా మంది వ్యవసాయ కుటుంబం అందరూ వ్యవసాయం ఇక్కడ వాళ్ళంతా కదా, ఈ ఊరు వాళ్ళంతా. అందరితో రైతు ఫ్యామిలీని ఎందుకు చేస్తున్నాం అంటే మా ప్రొడ్యూసర్ గారు కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఆయనకి చాలా ఇష్టం, ఆయన ఇప్పటికి కూడా మర్చిపోలేదు అనమాట అది. సో అందుకనే రైతు ఫ్యామిలీకి నుంచి వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం తింటారు ఏంటి అనేది కూడా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. వెళ్ళండి. సో పైగా రైతులు అనగానే ఇక్కడ అన్ని పండించుకుంటూ ఉంటారు కదా, అన్ని కూడా ఇక్కడ పండినవి. అవునండి, అన్ని మాకు దొడ్లోను లేకపోతే చేలల్లోనూ పండినవి వండుకుంటాం. అదే టౌన్ లో అయితే అప్పటికప్పుడు మసాలాలు కూడా మనకి అప్పటికప్పుడే దొరుకుతాయి అన్నమాట, రెడీమేడ్. సో ఏదైనా రెడీమేడ్ అంతే. అక్కడ కొన్నిసార్లు అయితే కూరలు కూడా వండేసేస్తున్నారు, జస్ట్ అవి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. ఇవి ఎగిపోయినాయి కదండి, ఆనియన్స్. ఓకే, ఒక అర కప్ ఆనియన్స్. సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఓకే, ఇవంతా మగ్గాల కాస్త కొద్ది. సో పండిస్తున్నారు. నేను కూడా వచ్చేటప్పుడు చాలా అండి నిజంగా నేరేడుకాయలు కానీ ఏదైనా కూడా ఇక్కడే పండుతుంది అనమాట. ఇందాక చూస్తే గుమ్మం ముందనమాట, అంటే గేట్ ముందు మనకి కనకమరాల చెట్ల పక్కనే పుదీనా చెట్లు అనమాట. పుదీనానా లేకపోతే కాదా అని డౌట్ వచ్చి నేను చూస్తే పుదీనా. ఎక్కువ మట్టికి పుదీనా, కొత్తిమీర, తోటకూర ఇటువంటి అన్ని కూడా ఎంత చిన్న ప్లేస్ ఉన్నా అక్కడ వేసుకుంటూ ఉంటాం. మొత్తం ఎంత గుబురుగా పుదీనా ఉందంటే అసలు ఒక కట్టే ఎంతో రేటు ఉందన్నమాట. 10 రూపాయలు 15 రూపాయల వరకు వస్తుంటుంది ఒక్కొక్కసారి అయితే. సో అంతది ఉండదు, ఫ్రెష్గా ఉండదు. అది కాకుండా అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు, ఏ ఫ్రూట్ తినాలన్నా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే, ఏ ఫ్రూట్ తినాలన్నా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, అన్ని ఇక్కడే దొరికితే ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఓకే అండి. సో వంకాయలు, టమాటాలు, బెండకాయలు, టమాటాలు కూడా. ఓకే, అన్ని కూడా పండినవేనా? అన్ని మా. సో మొత్తం వంకాయ, టమాటా, బెండకాయ, అలాగే తోటకూర కూడా వేసుకున్నాం అనమాట ఇందులో. అంటే అందుకే దీన్ని సాంబార్ అన్నాం. సాంబార్లో కూడా మనం ఎక్కువ ముక్కలు వేసుకుంటాం కదండి. అలాగే కాకపోతే ఒక పప్పు ఒకటి మానేసి దీంట్లో మజ్జిగ పోసుకుంటాం. ఓకే. సో ఇవి ఎంతసేపు మగ్గాలి? మూత పెట్టాలా? కొద్దిగా. ఓకే, మూత పెడదాం. ఓకే, ఈలోపు చెప్పండి మీ హాబీస్ ఏంటి? అంటే టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? సారీస్ వర్క్ చేస్తాను. సారీస్ వర్క్ చేస్తూ ఉంటారు. వావ్, మీ సారీస్ మీరే చేసుకుంటారు? బయట వాళ్ళకి? బయటకు కూడా చేసేదాన్ని, ఇప్పుడు మానేసాను. ఇప్పుడు మానేసారా? మరి మీరు కూడా చేస్తూ ఉంటారా? మీరు కూడా అందరు కలిసి కూర్చొని చక్కగా వంట అయిపోగానే ఒక అరుగు మీద వేసుకొని చేస్తూ ఉంటారా? మరి చూద్దాం ఒకసారి, అయిందేమో. అలాగే, ఇది వేగిపోయింది కదండి, కొంచెం వాటర్ పోసి కొద్దిసేపు ఉడకాలండి. ఓకే అండి, వాటర్ పోసుకుందాం. మరి ఎక్కువ పట్టవండి వాటర్ కూడా, కొంచెం అయితే సరిపోతాయి అవి ఉడకడానికి వరకు, అంతేనా? అంతే. ఆల్రెడీ మగ్గిచ్చారు కాబట్టి నూనెలో కొంచెం ఉడికే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్ని రకాలు ఎప్పుడైనా చేసుకుందాం అంటే ఈ పెరట్లోంచి వంకాయలు అవి తుంచుకొని వెళ్ళి టకటక వేస్తూ ఉంటారా? ఎక్కువ మట్టికి వండుకునే ముందే కోసుకుంటూ ఉంటాను. కొంచెం అదృష్టవంతులండి మీరైతే. అప్పటికప్పుడు మీ చెట్టుకు పడినవి కూర అక్కడ వేస్తూ ఉంటే ఇక్కడ కోసుకొని వెళ్ళి టక్కని కూరలో వేస్తారా పోపులో? నిజంగా అదృష్టం అనమాట ఇది. ఇక్కడ మంచి ఫ్రెష్ వాళ్ళ కళ్ళ ముందు పండుతాయి అవి. వాటిని తీసుకెళ్ళి కూర అప్పటికప్పుడు వండుతున్నారంటే ఎంత మంచి రుచి ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అవును, సో లేతగా ఉంటాయి, మీకు తెలుస్తుంది కదా ఎప్పుడు కోయాలి అనేది. పొగలైతే వస్తున్నాయి చుట్టూ నుంచి. ఉడికిపోయిందండి, ఒకసారి చూద్దాం. ఓకే, ఉడికిపోయింది కదా? ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఓకే, కొద్ది సాల్ట్, సరిపడగా సాల్ట్ వేద్దామండి.
కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాం ఇందులో. ఓకే, కొంచెం పెరుగు తీసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ కదా పెరుగు. ఓకే, 1 కప్ సరిపోతుందా? సరిపోతుందండి. అందులో వాటర్ పోస్తాం కదా. ఓకే, అంటే దీన్ని మీరు చిదిపారా? లేదండి, ఇప్పుడు వాటర్ పోసి కొద్ది శనగపిండి కలపాలండి అందులో. ఓకే 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 అండి. కొంచెం పుల్లగా ఉండాలా ఇది? లేదండి, కమ్మడిదైనా పర్వాలేదు. మాకంటే ఇంట్లోదే కాబట్టి కమ్మడిదే వేసుకుంటాం. ఓకే ఓకే, అంటే సాంబార్కి ఏమన్నా కొంచెం పుల్లగా ఉండాల్సింది అవసరం లేదండి, కమ్మడిదైనా వేసుకోవచ్చు. ఓకే అండి, దీనిలో కొంచెం వాటర్ పోయాలా ఇప్పుడు? చూడండి, ఇంకొంచెం పోయండి, ఎందుకంటే కొంచెం జారుగా ఉండాలి, శనగపిండి కలపాలి కదా. చూడండి, చాలండి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలండి. ఓకే, అంటే కొంచెం గట్టిగా, మరీ పలుచగా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలండి. ఓకే అండి, దీనిలో శనగపిండి మొత్తం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలా? శనగపిండి మళ్ళీ ఉండకడితే ఉండకట్టకుండా కలుపుకోవాలి. శనగపిండి వేయగానే నీళ్ళలో వేసినా దేనిలో వేసినా కూడా ఉండకట్టేస్తుందండి. ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు కడితే అది చేదుగా వస్తుంటుంది, మధ్యలో అయితే ఇంకా ఉడకదు కదా. ఉడకదు, అవును. అందుకని జాగ్రత్తగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇది చూడండి, ఇది మరి ఉడికిపోతుంది. అవునండి, ఇది పర్వాలేదా? ఇది కూడా ముక్కలన్నీ ఉడకపెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. సాంబార్ లాగేనండి, దీనిలో పప్పు మాత్రం వేయట్లేదు అంతే. లైక్ అంతా సాంబార్ లాగే అన్ని రకాల ఇప్పుడు ఇందులో పోసే. ఓకే, అన్ని రకాల కూరగాయలు వేసారు ఇందులో. అందులో వేసేయాలి. ఇప్పుడు శనగపిండి కలుపుకున్న పెరుగుని ఇందులో వేసేస్తున్నాం, మజ్జిగని అంతే వాటర్లా చేసుకున్నాం బాగా. వేసేయండి. ఇది ఒకసారి కొద్దిగా ఉడికితే రెడీ అయిపోతుంది. కొంచెం ఉడకాలి అంతేనా? వావ్, అప్పుడే బబుల్స్ వస్తున్నాయి, అది దగ్గరికి వచ్చేస్తుంది. తొందరగా కలుపుకుంటూనే ఉండాలా? అంటే మరీ దగ్గరగా అయిపోతుంది కదా. అవునవును, ఒక 2-3 సార్లు ఇలా పైగా దించాక కూడా చిక్కపడుతుంది కదా శనగపిండి వేస్తే. మరీ చిక్కపడదు, మనం దింపుకున్న దాని మీద కొద్దిగా అవుతుంది. ఒకవేళ పడితే ఏం చేయాలండి? దాన్ని కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ పెట్టొచ్చు అంటారా? అంత టేస్ట్ అనిపిదండి, మళ్ళీ చప్పగా గట్టా ఉంటుంది కదా. అయిపోయిందండి, అందుకే కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించుకోవాలంటండి, మరి చిక్కగా చేసుకోకూడదు. మనం శనగపిండి పోసుకున్నప్పుడే కొంచెం పలుచగా పోసుకోవాలి. ఓకే అండి, సో దీన్ని ఆఫ్ చేసాం కదా, తర్వాత బౌల్లోకి తీసుకుందాం. పెరుగు వేయగానే దేనిలో అయినా కూడా పెరుగు వేయగానే కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. అంటే సొరకాయలో కూడా పెరుగు వేసి వండుతూ ఉంటారు కొన్ని ఏరియాస్లో. అవునండి, అది కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది పెరుగు వేయగానే. మజ్జిగ సాంబార్ రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ వచ్చేది ఇవ్వండి. సో అన్నీ కూడా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్తో మజ్జిగ సాంబార్ రెడీ చేస్తారు. డిఫరెంట్ సాంబార్లో డిఫరెంట్ సాంబార్, మజ్జిగ సాంబార్. చలవ కూడా అని చెప్పారు. సో పెరుగు చలవ కాబట్టి చాలా మంచి ఐటమ్ ఇది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. మజ్జిగ సాంబార్కి కావలసిన పదార్థాలు: పెరుగు, శనగపిండి, పోపు దినుసులు, కరివేపాకు, టమాటాలు, బెండకాయలు, తోటకూర, వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె. మజ్జిగ సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రను వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగించి వంకాయ, టమాటా, బెండకాయ, తోటకూర ముక్కలను వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరలా మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత పసుపు, తగినంత ఉప్పు, కరివేపాకు, శనగపిండి కలిపిన మజ్జిగను పోసి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే మజ్జిగ సాంబార్ రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.